మండలిలో కల్వకుంట్ల కవిత కన్నీటి ప్రసంగం. కరిగిపోయిన తెలంగాణ మహిళా లోకం. 10 సంవత్సరాల కాలం ఎందుకు మౌనం? ఇప్పుడెందుకు ఇంతటి భావోద్వేగం? తనకు అన్యాయం జరిగిందనా లేక రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందనా? ఇదంతా ఒక నాటకం అని ఒక వర్గం అంటుంటే దీని వెనుక ఒక నిగూఢం దాగుందని మరో వర్గం అంటుంది. ఒకవేళ కవిత రాజీనామా చేస్తే అజారుద్దీన్కు లైన్ క్లియర్ అవుతుందని కొందరు పెద్దలు ఆడిస్తున్న మండలి బొమ్మలాట అని విశ్లేషకులకు అంచనా. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మండలి చరిత్రలో ఏ పార్టీకి చెందని ఒక మెంబర్కు ఇంతసేపు మాట్లాడే అవకాశం కల్పించడం నిజంగా వండరే అంటూ బీఆర్ఎస్ పరువు తీయడం, ఇటు సొంత లాభం చేసుకోవడం పెద్ద ప్లాన్ అని కూడా అంటా ఉన్నారు. ఇది నూనె బాలరాజు గారు రాసుకుంటూ వచ్చారు. నిజంగా బాగా రాసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఏదైతే కవిత మనకు మొన్న మాట్లాడుతూ ఉంటే దాదాపుగా గంట పైన గంట 10 నిమిషాల సమయం ఇచ్చారు కవిత మాట్లాడడానికి. ఎందుకు ఇచ్చారు గంట? ఎవరు టైం అడిగారు అసలు? అదే వేరే వ్యక్తి లేచి ప్రజా సమస్యల గురించి లేదంటే ఈడనో ఆడనో ఒక సమస్య ఉందయ్యా అని చెప్పి మాట్లాడితే ఇయ్యరు, టైం ఇయ్యరు, మైక్ కట్ చేస్తారు వెంటనే.